ఒక విలువైన సందర్భాన్ని బైబిల్ నుండి మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. మరి చదవబడిన కాంటెక్స్ట్లో నుండి బైబిల్ రీడింగ్లో మనం చదువుకున్నాము. అందులో కత్తి లేనివాడు తన బట్టను అమ్మి కత్తి కొనుక్కొనవలేనా అనే సందర్భాన్ని ఈరోజు మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. మరలా చెబుతున్నాను, కత్తి లేనివాడు తన బట్టను అమ్ముకొని కత్తి కొనుక్కొనవలెనా అనే మరి టాపిక్ని చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా మనసు పెట్టి వినవలసిందిగా నేను మనవి చేస్తాను. మరొకసారి లూకాసు వార్త 22వ అధ్యాయము 35వ వచనము నుండి మనమందరము కూడా చదువుకుందాము. మరియు ఆయన సంచియు జాలెయు చెప్పులను లేకుండా నేను మిమ్మును పంపినప్పుడు మీకు ఏమైనా తక్కువాయనా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీయూ తక్కువ కాలేదనేరి. అందుకు ఆయన, ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలయు తీసుకొని పోవలెను, కత్తి లేనివాడు తన బట్టను అమ్మి కత్తిని కొనుక్కొనవలెను. ఈ వచనాన్ని ఈరోజు మన టాపిక్గా మనము ఆలోచన చేయబోతున్నాము. కత్తి లేనివాడు తన బట్టను అమ్మి కత్తి కొనుక్కొనవలెను అంటున్నాడు. అంటే బట్ట కంటే ప్రాముఖ్యమైనది ఏంటి అంటే యేసుక్రీస్తు వారు కత్తి అంటున్నాడు. బట్ట కంటే ప్రాముఖ్యమైనది కత్తి గనక, కత్తి లేనివాడు తన బట్టను అమ్మి కత్తి కొనుక్కొనవలెను అని మనము చదువుకున్నాము. అయితే ఇంకాస్త మనము ముందుకు వెళ్ళగలిగితే 37వ వచనంలో ఆయన అక్రమకారులలో ఒకడిగా ఎంచబడెను అని వ్రాయబడిన మాట నా యందు నెరవేరవలసి ఉన్నది. ఏలైనగా నన్ను గూర్చిన సంగతి సమాప్తమగుచున్నదని మీతో చెప్పుచున్నాను అనేను. వారు, ప్రభువా, ఇదిగో ఇక్కడ 2 కత్తులున్నవనగా చాలునని ఆయన వారితో చెప్పెను. చదవబడిన ఈ కాంటెక్స్టులో ఈ సందర్భంలో యేసుక్రీస్తు వారు శిష్యులతో చెబుతున్నాడు, మీరు కత్తి లేనివాడు తన బట్టను అమ్మి కత్తి కొనుక్కొనవలెను అన్నప్పుడు శిష్యులు అంటున్నారు, ఏమని చెబుతున్నారు? 38వ వచనంలో, ప్రభువా, ఇదిగో ఇక్కడ 2 కత్తులున్నవనగా. ఒక కత్తి ఏ శిష్యుని దగ్గర ఉండేది? ఎవరి దగ్గర ఉండేదమ్మా? పేతురు దగ్గర ఏముండేది? కత్తి ఉండేది. మొత్తం మీద ఇంకొక కత్తి ఏ శిష్యుని దగ్గర ఉందో మనకు తెలియదు. కానీ అప్పుడు వాళ్ళు అంటున్నారు, 2 కత్తులున్నాయి ప్రభువా అంటున్నారు. 2 కత్తులున్నాయి అంటున్నారు. అంటే యేసుక్రీస్తు వారు చెప్పింది శిష్యులకు ఏమైనా అర్థమైందా అండి? పోనీ నేను అడుగుతున్నాను, ఇంతకీ కత్తి అంటే ఏమనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు? కత్తి అంటే ఏమనుకుంటున్నారండి? ఒకరు వాక్యం అన్నారు, ఇంకెవరైనా కత్తి అంటున్నాడు. కత్తి లేనివాడు తన బట్టను అమ్మి కత్తి కొనుక్కొనవలెను అంటే శిష్యులు అంటున్నారు, మా దగ్గర 2 ఉన్నాయ్యా, సరిపోతాయని వాళ్ళు అడుగుతున్నారు. ఇంతకు నేను అడుగుతున్నాను, కత్తిని కొనుక్కోమంటే ఇంతకీ కత్తి అంటే ఏంటి? కత్తి అంటే ఆ రోజు యేసుక్రీస్తు వారితో తిరుగుతున్న వారికి అర్థం కాలేదు. 2 ఉన్నాయి అంటున్నారు. చాలామంది ఈ సందర్భాన్ని బట్టి, ఇప్పుడు చదివిన ఈ సందర్భాన్ని బట్టి చాలామంది బోధకులు ఏమని చెప్పారు అంటే, కత్తి అంటే వాక్యము, బైబులే కత్తి అని చాలామంది చెప్పారు. బైబులే వాక్యం అని, ఆ బైబులే కత్తి అని చాలామంది చెప్పారు.
వాక్యం అండి చాలా రకాలుగా పోల్చబడింది. జుంటి తేనె దారుల కంటే మధురమైనది అన్నాడు. అద్దముతో పోల్చబడింది, పాలతో పోల్చబడింది, బలమైన ఆహారముతో పోల్చబడింది. వాక్యము కత్తితో కూడా పోల్చబడింది. కనుకనే చాలామంది ఏమనుకున్నారు అంటే ఇక్కడ కత్తి అంటే దేవుని వాక్యమే కత్తి అన్నారు. ఒక మాట డైరెక్ట్గా మీరు చూడగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, అపోస్తులైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ఒకసారి 17వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. చదవండి సార్. 17వ వచనం, మరియు రక్షణ అను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకొనుడి. ఇక్కడ ఏమని రాయబడిందండి? దేవుని వాక్యము అను ఆత్మఖడ్గము అన్నాడు, ఆత్మఖడ్గము అన్నాడు. కాబట్టి కత్తి అంటే దేవుని వాక్యము అన్నారు, కత్తి అంటే బైబిలే దేవుని కత్తి అన్నారు. ఇంకా మీరు చూడగలిగితే ఇంకొక సందర్భం కూడా ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, అపోస్తులైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాము. 12వ వచనము, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉండి. చాలండి, దేవుని వాక్యం ఎలాంటిదటమ్మా? రెండంచులు గల ఖడ్గం అన్నాడా? రెండంచులు గల ఖడ్గము కంటే వాడిగలదన్నాడా? ఏంటండి, అర్థమైంది కదా మీకు? రెండంచుల గల ఖడ్గము కంటే వాడిగలిగినది. అంటే ఇక్కడ కూడా వాక్యాన్ని ఖడ్గముతో పోలుస్తున్నాడు, కత్తితో పోలుస్తున్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ రెండంచులు గల ఖడ్గముతో ఎవరు ఇంకా ఏం పోల్చబడలేదా? మీరు ఆలోచించండి, ఏం పోల్చబడిందో ఇంకా మీరు చూడగలిగితే సామెతల గ్రంథం ఒకసారి చూడండి. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అందరు తీయండి అమ్మా. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూడండి. దాని వలన అంటే ఇక్కడ జార స్త్రీ గురించి 3వ వచనం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు. దాని వలన కలుగు ఫలము ముసిని పండంతా చేదు, అది రెండంచులు గల కత్తి అంతా పదును గలది. ఎవరండి? జార స్త్రీని కూడా రెండంచులు గల కత్తి అంతా పదును గలది అంటున్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, యేసుక్రీస్తు వారు చెప్పిన ఆ కత్తి ఏంటి? ఎందుకు నీ బట్టను అమ్మి కత్తి లేనివాడు కత్తిని కొనుక్కొనవలెను అని ఎందుకు అంటున్నాడు? నేను ఇక్కడ ఉన్న వాళ్ళని అడుగుతున్నాను, ఎవరైనా ఎప్పుడైనా మీ బట్టలను అమ్మి కత్తి కొనుక్కున్నారా? ఎవరైనా బట్టలు అమ్మి కత్తి కొనుక్కున్నారా? ఎవరైనా కొనుక్కుంటారా? అలాగా ఎవరు కొనుక్కోరు. అలాగా మరి ఎందుకు యేసుక్రీస్తు వారు కత్తి లేనివాడు బట్టను అమ్మి కత్తిని కొనుక్కొనవలెను అని ఎందుకు చెబుతున్నాడు అంటే ఆ సందర్భం, ఆ కాంటెక్స్ట్లోకి మనం వెళ్ళగలిగితే ఎందుకు చెబుతున్నాడు? మరలా లూకాసు వార్త 22వ అధ్యాయము, లూకాసు వార్త 22వ అధ్యాయము 37వ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాము. ఆయన అక్రమకారులలో ఒకడిగా ఎంచబడవలెను. యేసుక్రీస్తు వారట అక్రమకారులలో ఒకడిగా ఎంచబడవలెను. అంటే అక్రమకారుడుగా మారకూడదు. యేసుక్రీస్తు వారు అక్రమకారుడు కాకూడదు, కానీ అక్రమకారులలో ఒకడిగా ఎంచబడాలి. ఈ ప్రాఫెసీ ఏదైతే ఉందో, ఓల్డ్ టెస్టిమెంట్లో ఈ ప్రాఫెసీ ఏదైతే ఉందో అది నెరవేర్చాలి యేసుక్రీస్తు వారు. ఇప్పుడు యోసేపు గారు ఉన్నారండి, పాత నిబంధనలో యోసేపు గారు ఉన్నారు.
యోసేపు గారు ఆయన పారిపోయాడు, పాపం చేయలేదు, కానీ అక్రమకారుడిగా ఆయన ఎంచబడ్డాడు. పాపం చేయలేదు ఆయన, కానీ అక్రమకారుడిగా ఎంచబడ్డాడు. యేసుక్రీస్తు వారు కూడా అక్రమకారుడుగా ఎంచబడాలి, కానీ ఆయన అక్రమకారుడు కాకూడదు. ఈ ప్రవచనం ఎక్కడుంది అన్నప్పుడు యెషయా గ్రంథము 53వ అధ్యాయం 12వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 53వ అధ్యాయము 12వ వచనాన్ని మనం అందరం కూడా చదవగలిగితే విభాగించుకొనును ఏలయనగా దారపోసెను, ఎంచబడిన వాడు ఆయను, చేశాను. ఫస్ట్ అక్కడ అక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను, అక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. యేసుక్రీస్తు వారి గూర్చి ముందే ప్రవచనము చెప్పబడింది. ఆ ప్రవచనము నెరవేర్పు జరగాలి అంటే ఆయన అక్రమకారులలో ఒకడిగా ఎంచబడాలి. అంటే కత్తిని కొనుక్కోవటం అంటే ఏంటంటే యేసుక్రీస్తు వారు అక్రమకారుడుగా ఎంచబడటమే కత్తిని కొనుక్కోవటము. కొంతమంది ఉంటారు, పోరాటాలు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు కదమ్మా. ఏదైనా ఇప్పుడు ఏ ఫీల్డ్లోనైనా వాళ్ళకు సంబంధించిన కొంతమంది నాయకులు ఉంటారు, పోరాటాలు చేసేవాళ్ళు ఉంటారు. అంటే పోరాటాలు చేయడానికి హక్కు కలిగి ఉండి, పోరాటాలు చేయడానికి హక్కు ఉండి కూడా ఎవరైతే పోరాటము చెయ్యరో ఇదిగోనండి వారే బట్టను అమ్మి కత్తిని కొనుక్కున్నవారు, బట్టను అమ్మి కత్తిని కొనుక్కున్నవారు. ఇంకా మనం ఆలోచన చేయగలిగితే ఒక వ్యక్తి దోషిగా ఉండి శిక్ష అనుభవించడం కాదు, ఏదైనా నేరం చేశాడు ఆయనకు ఆటోమేటిక్గా శిక్ష వేస్తారు. కానీ ఒక వ్యక్తి నిర్దోషిగా ఉండి శిక్ష అనుభవిస్తున్నాడు అంటే అతను బట్టను అమ్మి కత్తిని కొనుక్కున్నాడు అని అర్థము. అందుకే ఒక మాట మనము 1 పేతురు పత్రికలో కూడా ఏమని వ్రాయబడిందో మనం చూడగలిగితే, పరిశుద్ధాత్మ ప్రేరణతో పేతురు గారు 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 15, 16 వచనాలు మనం అందరము కూడా 15, 16 వచనాలు మనం చదువుకున్నాం. మీలో ఎవ్వడునో నరహంతకుడు గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలికి పోవువాడిగా గాని బాధ అనుభవింపతగదు. ఎప్పుడు మీకు ఒకటి చెబుతున్నాను, మీదేందో మీరు చూసుకోండి. మీరు సేవ చేసేవారా, సేవ చేసుకోండి. మీరు ఉద్యోగాలు చేసేవారా, ఉద్యోగాలు చేసుకోండి. పనులు చేసేవారా, పనులు చేసుకోండి. కానీ పరుల జోలికి వెళ్ళకండి, పరుల జోలికి వెళ్ళకూడదు అని దేవుడు క్రైస్తవులకు చెబుతున్నాడు. పరుల జోలికి వెళ్ళి బాధ అనుభవింపతగదు. నువ్వు వాళ్ళ జోలికి వెళితే వాళ్ళు నీ జోలికి వస్తారు, అంతే కదండి. వాళ్ళ జోలికి నువ్వు వెళితే నీ జోలికి వస్తారు. నువ్వు వాళ్ళ జోలికి వెళ్ళకపోతే వాళ్ళు మన జోలికి రారు, మనకు జోలికి రారు. నాకు నోరుంది, నాకు అధికారం ఉంది, నాకు ధనం ఉంది, నేను ఏది చేసినా నడుస్తుందని పరుల జోలికి వెళితే వాళ్ళు నీ జోలికి వస్తారు. అందుకే పరుల జోలికి వెళ్ళి బాధ అనుభవింపతగదు. ఎప్పుడు కూడానండి మన బైబిల్లో ఏముందో మనం చెప్పుకోవాలి. అదే రాజ్యాంగం మనకిచ్చిన హక్కు. అంతేగాని వాళ్ళ గ్రంథాల్లో ఏముంది, వాళ్ళ గ్రంథాలు ఇలాంటివి అలాంటివని మనము పరుల జోలికి ఎప్పుడు వెళ్ళకూడదు. అందుకే పరుల జోలికి వెళ్ళి బాధ అనుభవింపతగదు. ఆ బాధ వాళ్ళ జోలికి వెళతారు, ఆ తర్వాత వాళ్ళు కొడతారు, తిడతారు. ఇప్పుడు నేను దేవుని కోసం బాధలు అనుభవిస్తున్నానని వాళ్ళు బాధపడతారు. అసలు నువ్వు వాళ్ళ జోలికి వెళ్ళటం ఎందుకు, వాళ్ళు నీ జోలికి రావటం ఎందుకు, నువ్వు బాధపడటం ఎందుకు? అందుకే అంటున్నాడు పరుల జోలికి వెళ్ళి బాధ అనుభవింప తగదు. 16వ వచనంలో ఎవడైనను
క్రైస్తవుడవైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచవలెను. ఎందుకండి ఒకళ్ళ గురించి మనకు? నువ్వు సేవ చేసేవాడైతే సేవ చేసుకో, ఉద్యోగం చేసేవాడికి నీ ఉద్యోగం చేసుకో, ఆ తర్వాత టైం దొరికితే నీ కుటుంబంతో గడుపు. అంతేగాని ఒకళ్ళ గురించి పరుల గురించి మనకు అవసరము లేదు. ఇదే పేతురు గారు యేసుక్రీస్తు వారు గురించి కూడా రాస్తూ ఏమన్నాడు అంటే, 2వ అధ్యాయము 19వ వచనము నుండి మనం అందరం కూడా చదువుకుందాం. 2వ అధ్యాయము 19 నుండి 23 వరకు మనం చదువుకుందాము. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితము అగును. ఏ అన్యాయము చేయలేదండి అతను ఏ తప్పు చేయలేదు, ఏ పాపము చేయలేదు, అయినా దుఃఖం అనుభవిస్తున్నాడు, శ్రమ అనుభవిస్తున్నాడు అంటే అది దేవునికి హితము. 20వ వచనము, తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకు ఏమి ఘనము? మీరు ఏదో నేరం చేశారు, మీరు ఏదో తప్పిదం చేశారు, అప్పుడు మీకు దెబ్బలు తగిలితే దానికి ఏం ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలవబడితిరి. ఇంతముందేమో అక్కడ ఏమన్నాడు అంటే పరుల జోలికి వెళ్ళకూడదు అంటున్నాడు, ఒకరి జోలికి మనం అస్సలు వెళ్ళకూడదని చెబుతూ 21వ వచనానికి వచ్చేసరికి ఏమంటున్నాడు అంటే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిన. ఒకవేళ ఎలా బ్రతకాలో మీకు అర్థం కావటం లేదా? అయితే యేసును చూడండి అని చెబుతూ ఎలా బతికాడట ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఇక్కడ మనం చూడగలిగితే ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. అందుకేనండి దేవుడు కూడా చెబుతున్నాడు, ఒకరిని దూషించడం ఎందుకు, ఒకరిని అనటం ఎందుకు, నువ్వు అనిపించుకోవటం ఎందుకు? అందుకేనండి తర్వాత ఏమంటున్నాడంటే ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. అధికారం ఉందని, ధనం ఉందని ఆ రోజు యేసుక్రీస్తు వారిని శ్రమ పెట్టారు, కానీ ఆయన భయపడలేదు. దేవునికి అప్పగించుకున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి, నిర్దోషిగా ఉండి నువ్వు శ్రమలు అనుభవించు, నిర్దోషిగా ఏ తప్పు చేయకుండా ఏ పాపం చేయకుండా నువ్వు బాధపడు. అది కత్తి కొనుక్కోవటం అంటే. అంతేగాని ఏదో తప్పు చేసి ఏదో పాపం చేసి నువ్వు బాధ అనుభవిస్తున్నావు అంటే అది దేవునికి హితము కాదు అంటున్నాడు. ఇంకా మనం చూడగలిగితేనండి, యెషయా గ్రంథంలో కూడా యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన మాట మనం చూడగలిగితే 42వ అధ్యాయము యెషయా గ్రంథం 42వ అధ్యాయము 2వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 42వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చదువుకుందాం. అతడు కేకలు వెయ్యడు, అరవడు, తన కంఠస్వరము వీధులలో వినబడనివ్వడు. ఎవరు కేకలు వేయడటండి? అమ్మా చెప్పాలమ్మా, ఎవరు కేకలు వేయరట? యేసుక్రీస్తు వారు కేకలు వేయడాయన. యేసుక్రీస్తు వారు కేకలు వేయడు, ఆయన కంఠస్వరము వీధిలో వినబడదు. ఇదే మాట మత్తయి గారు కూడా రాస్తూ 12వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 19వ వచనాన్ని మనం అందరం చదువుకుందాము. ఈయన జగడమాడడు, కేకలు వేయడు, వీధులలో ఈయన శబ్దము ఎవనికిని వినబడదు. ఈయన జగడం ఆడడు, అందరి జోలికి వెళ్ళడు, నోరుంది కదా అని. అర్థమైందండి?
అందరి జోలికి వెళ్ళడు. ఈయన జగడమాడడు, ఈయన కేకలు వేయడు. వీధులలో ఈయన శబ్దం ఎవనికిని వినబడదు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, నిర్దోషిగా ఉండి ఏ తప్పిదము చేయకుండా మీరు శ్రమలు అనుభవిస్తున్నారు, మీరు బాధ అనుభవిస్తున్నారు, అవమానాలు, నిందలు అనుభవిస్తున్నారు అంటే దాన్నే యేసుక్రీస్తు వారు అంటున్నారు, నీ బట్టను అమ్మి కత్తిని కొనుక్కోవటం అంటున్నాడు. నీ బట్టను అమ్మి కత్తిని కొనుక్కోవటం అంటే అర్థం ఏంటంటే, నువ్వు నిర్దోషిగా ఉండి నువ్వు బాధ అనుభవించటము అంటున్నాడు. అదండి బట్టనమ్మి కత్తిని కొనుక్కోవటం అంటే. ఎందుకంటే ఆయన అక్రమకారులలో ఒకటిగా ఎంచబడాలి, అంతేగాని అక్రమకారుడు కాకూడదు ఆయన. ఇది మనం అర్థం చేసుకోవడానికి మరి యేసుక్రీస్తు వారు ఆయన ఎలా బ్రతికాడు, ఆయన ఎలా జీవించాడు అన్నదానికి ఒక ఎగ్జాంపుల్ త్వరగా మనం చూడగలిగితే, కొన్ని ఎగ్జాంపుల్ చూడగలిగితే, అదే మత్తయి సువార్త 27వ అధ్యాయము, త్వరగా మత్తయి సువార్త 27వ అధ్యాయము ముందుగా 19వ వచనాన్ని మనం చదువుకుందాము. అతడు అంటే పిలాతు న్యాయపీఠం మీద కూర్చుండినప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి వెళ్ళవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానము పంపాను. ఒక పిలాతు భార్య యేసుక్రీస్తు వారి గురించి ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, అతడు నీతిమంతుడు, అతని జోలికి పోవద్దు. అలాగే పిలాతు కూడా ఏమంటున్నాడో మీరు చూడగలిగితే 23 నుంచి 26 వరకు మనం చదవగలిగితే, అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడగగా వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహము ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూసుకొనుడని చెప్పాను. పిలాతు కూడా ఏమంటున్నాడండి, రోమా గవర్నర్ అంటున్నాడు, ఇతను నీతిమంతుడు, ఇతనిలో నాకు ఏ దోషము కనబడలేదు అని చేతులు కడుక్కున్నాడు. అప్పుడు అక్కడున్న ఇశ్రాయేలు ఏం చేశారు మీరు చూడగలిగితే 26వ వచనంలో, అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ నప్పగించెను. ఈ బరబ్బ అనేవాడు ఎవరండి అమ్మా? బరబ్బ ఎవరమ్మా? బందిపోటు దొంగ. అంటే ఎవరు కావాలని కోరుకున్నారు? ఎవరు కావాలంటే మా ఈ దోచుకుపోయేటోడు కావాలా? ఎవరు కావాలమ్మా మాకు? మా ఈ దొంగిలించేవాడు, మమ్మల్ని దోచుకెళ్ళేవాడు, అవసరమైతే ప్రాణం తీసేవాడు కావాలి, కానీ ప్రాణం పెట్టేవాడు అవసరం లేదంటే బరబ్బాకు ఫ్యాన్స్ ఉన్న లోకం ఇది. గాడ్సేకు ఫ్యాన్స్ ఉన్న లోకం అండి. గాడ్సే అంటే తెలుసు కదా మీకు? ఎవరండి గాడ్సే అంటే? గాంధీని చంపినవాడు గాడ్సే అంటే. నథురామ్ గాడ్సే అంటే గాంధీని చంపినవాడు. గాంధీని చంపిన వాడికి ఫ్యాన్స్ ఉన్న లోకం ఇది. బరబ్బాకు ఫ్యాన్స్ ఉన్న లోకం ఇది. అంటే ప్రాణం పెట్టేవాడు వద్దు, ప్రాణం తీసేవాడు కావాలి, మాకు కావాలి. అంటే ఎవరంటే పిలాతు భార్య, పిలాతు కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. అలాగే లూకాసు వార్తలో కూడా 23వ అధ్యాయము, త్వరగా లూకాసు వార్త 23వ అధ్యాయము 13 నుంచి 15 వరకు మనం చదువుకుందాము. 13 నుంచి 15 వరకు మనం చదువుకుందాం. చదవండమ్మా. అంతటా పిలాతు ప్రధాన యాజకులను అధికారులను పిలిపించి, ప్రజలు తిరగబడున్నట్లు చేయుచున్నాడని మీరు ఈ మనుషుల్ని నా యొద్దకు తెచ్చితిరే, ఇదిగో నేను మీ ఎదుట నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు, హేరోదుకు కూడా కనబడలేదు. హేరోదు అతన్ని మా యొద్దకు తిరిగి పంపెను కదా, ఇదిగో మరణమునకు తగినదేదియు ఇతడు చేయలేదు. వాళ్ళు ఏమని మోపుతున్నారటండి? ఏమని నేరములు మోపుతున్నారట? ప్రజలను తిరగబడున్నట్లుగా
చేయుచున్నాడని యేసుక్రీస్తు వారి మీద నేరములు మోపుతున్నాడట. ప్రజలు ఇంకేమేమి నేరాలు మోపారంటే ఒక లిస్ట్ ఇచ్చారండి. 23వ అధ్యాయం మొదటి వచనం నుంచి ఒక్కసారి మీరు లిస్టు చూడగలిగితే, అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతు నొద్దకు తీసుకొని పోయిరి. ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించుచు కైసరుకు పన్నివ్వద్దనియు కైసరుకు పన్నివ్వమన్నాడా వద్దన్నాడా? ఏమన్నాడండి? అంటే ఆయనకు శిలవ పడాలంటే అబద్ధమాడిన తప్పు లేదు. ఆయనకు మరణశిక్ష విధించాలి అంటే ఎన్ని నేరములు అబద్ధములు మోపుతున్నారో చూడండి. కైసరుకు పన్నివ్వద్దనియు తానే క్రీస్తుననియు ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరములు మోపసాగిరి. ఎందుకంటే వీళ్ళకు కుదరటం లేదు. మాకంటే ఎక్కువ మందిని సంపాదించుకుంటున్నాడు, మాకంటే ధర్మశాస్త్రంలో మేము ప్రావీణ్యులము, మేము చాలా ఎప్పటి నుంచో మేము పండితులము ధర్మశాస్త్రంలో, మాకంటే ఫాలోవర్స్ ఎక్కువైపోతున్నారు అని కుట్ర చేశారు యేసుక్రీస్తు వారి మీద. అందుకేనండి లేనిపోని నిందలు ఒక పిలాతు ముందు యేసుక్రీస్తు వారి మీద మోపుతుంటే, తర్వాత చదవము. పిలాతు నీవు యూదుల రాజు అని ఆయన అడగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పెను. పిలాతు ప్రధాన యాజకులతోనూ జనసమూహముతోనూ ఈ మనుషుని యందు నాకు ఏ నేరము కనబడలేదనెను. అయితే వారు ఇతడు గలిలయ దేశము మొదలుకొని ఎంతవరకునో యూదయ దేశమందంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. అంటే ఎలా యేసుక్రీస్తు వారి మీద నేరం? ఆయన ఏమి నేరం చేయలేదు. ఆయన ఏమి నేరం చేయలేదు. చివరిగా మరి యోహాను సువార్తలో కూడా, యోహాను సువార్త 18వ అధ్యాయము 33 నుంచి మనం చదవగలిగితే, ప్రవేశించి యేసును పిలిపించి యూదుల రాజు నీవేనని ఆయన అడగగా యేసు లేదా ఇతరులు నిన్ను గూర్చి ఇది చెప్పిరా అని అడిగాను. అందుకు పిలాతు నేను యూదుడనా ఏమి? నీ స్వజనము ప్రధాన యాజకులు నిన్ను నాకు అప్పగించిరు కదా, నీవు ఏమి చేసితివని అడగగా. ఇక్కడ కూడానండి ఇవన్నీ నేను మీకు ఎందుకు చెబుతున్నాను అన్నప్పుడు, యేసుక్రీస్తు వారు ఒక నిర్దోషిగా ఉండి నిందలు భరిస్తున్నాడు, అవమానాలు భరిస్తున్నాడు, శ్రమలు భరిస్తున్నాడు. ఎప్పుడంటే నిర్దోషిగా ఉండి, నేరం చేసి కాదు, నిర్దోషిగా ఉండి భరిస్తున్నాడు. 19వ అధ్యాయంకి వచ్చేసరికి ఏమన్నాడు అంటేనండి, 19వ అధ్యాయము 4వ వచనం 11వ వచనం చదువుకుందాం. 4వ వచనము 11వ వచనము. పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చుచున్నానని వారితో అనేను. తర్వాత 11వ వచనం కూడా మనం చదవగలిగితే, అందుకు యేసు పై నుండి నీకు నీకు ఇవ్వబడిన ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదు అనేను. ఒకవేళ యేసుక్రీస్తు వారు గనక ఆయన నోరు తెరిచి నేను ఏ తప్పిదము చేయలేదండి, ఏ నేరము చేయలేదంటే, ఒకవేళ పిలాతు యేసుక్రీస్తు వారిని రిలీజ్ చేసేవాడు. కానీ యేసుక్రీస్తు వారు వచ్చిందే ప్రపంచ మానవాళికి ప్రాణం అర్పించడానికి వచ్చాడు. యేసుక్రీస్తు వారు ప్రాణం అర్పించకపోతే మనకు రక్షణ లేదు. కాబట్టి అందుకేనండి ఎన్ని నేరములు మోపినా, ఎన్ని ఆయన మీద మోపుతున్నా ఆయన ఎలా ఉన్నాడు అంటే మౌనముగా ఉన్నాడు. అది కత్తిని అమ్మి, అది బట్టనమ్మి కత్తిని కొనుక్కోవటం అంటే. చివరిగా మరి మత్తయి సువార్తలో కూడా 26వ అధ్యాయము 47వ వచనం కూడా మనం చదవగలిగితే, మత్తయి సువార్త 26వ అధ్యాయము 47 నుంచి మనం చదవగలిగితే,
త్వరగా చదువుకుంటారు. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూదా వచ్చెను. వానితో బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల యొద్ద నుండి వచ్చెను. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయన యేసు, ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసు నొద్దకు వచ్చి బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసు చెలికాడా నీవు వచ్చినది చెయ్యమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. ఇదిగో యేసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. అప్పుడు యేసు అంటున్నాడు, నీ కత్తి ఒరలో పెట్టుకొనుము, కత్తి పట్టుకొని వాడందరూ కత్తి చేతనే నశింతురు. మరి ఒకవేళ కత్తిని కొనుక్కోమన్నాడు యేసుక్రీస్తు వారంటే మరి నీ కత్తి లోపల పెట్టుకో, కత్తిని పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడని ఎందుకంటున్నాడు? ఎందుకంటేనండి అక్కడ చెప్పబడిన కాంటెక్స్ట్లో సందర్భంలో కత్తి గురించి కాదు యేసుక్రీస్తు వారు చెప్పేది, వాక్యం గురించి కాదు యేసుక్రీస్తు వారు చెప్పేది. ఏంటంటే ఇంకా మనము ముందుకు రాగలిగితే ఏమంటున్నాడు 53వ వచనంలో, ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనవలెననియు వేడుకొనిన ఎడల ఆయన 12 సేన వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని నీవనుకొనుచున్నావా? పేతురు, అంత బలహీనుని అనుకుంటున్నావా? నా తండ్రికి నేను మొరపెడితే నా తండ్రి సైన్యము పంపలేనంత బలహీన అనుకుంటున్నావా? అక్కడ ఏమన్నాడండి? ఎన్ని సేనలు అటండి? 12 సేన వ్యూహముల కంటే అన్నాడు. 12 సేన వ్యూహముల కంటే అక్కడ అర్థం ఎంత అటండి? 6000 × 12 ఎంతమ్మా? 6000 × 12 ఎంత అండి? 72,000 దూతల సైన్యము దిగిపోతుందండి యేసుక్రీస్తు వారు వేడుకుంటే. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఒక దూత ఎంతమంది సైన్యాన్ని చంపగలదు? యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను ఒకవేళ దేవుణ్ణి వేరుకుంటే 72,000 దేవదూతల సైన్యం దిగుతుంది అంటున్నాడు. ఒక దేవదూత ఎన్ని వేల మందిని చంపుతుంది? చివరిగా ఈ మాట చూసుకొని ముగించుకుందాము. యెషయా గ్రంథము 37వ అధ్యాయము, యెషయా గ్రంథము 37వ అధ్యాయము ముందుగా 21వ వచనాన్ని మనం చదువుకొని చదవమ్మా. అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానము పంపెను. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అషూరు రాజైన సెన్హరీబు విషయమందు నీవు నా ఎదుట ప్రార్థన చేసితివే. ఎవరు వచ్చారంటే అప్పటికి ఇశ్రాయేలీలను జయించారు, ఇక యూదుల మీదికి కూడా అషూరీయులు వచ్చారు. అప్పుడండి హిజ్కియా గారు ప్రార్థన చేశాడు. హిజ్కియా గారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక దూతను పంపాడు. 36వ వచనాన్ని మనం చదువుకుందాం. 36వ వచనము, అంతటా యెహోవా దూత బయలుదేరి అషూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. 185,000 మందిని మొత్తెను. అంటే ఒక్క దేవదూత, ఒక్క సైన్యము, ఒక దేవుని యొక్క సైన్యంలోని ఒక దూత ఎంతమందిని చంపుతుందటండి? 185,000 మందిని చంపుతుందట. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వేడుకుంటే ఎంతమంది వస్తారటండి? 72,000 మంది సైన్యం దిగిపోతుంది. అంత బలహీనుని అనుకుంటున్నావా పేతురు? అంత దేవుడు నా కొరకు అంత ప్రొటెక్షన్ ఇవ్వడనుకుంటున్నావా పేతురు? అందుకే అన్నాడు, అక్కడ ఒక సైనికుడు మలుకుంటే ఆ మలుకు చెవు తెగ నరికాడు. అందుకే అంటున్నాడు, నీ కత్తి ఒరలో పెట్టుకొనుము, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడు. కాబట్టి బట్టను అమ్మి కత్తిని ఎందుకు కొనుక్కోమంటున్నాడు అంటే, కత్తి అంటే ఇక్కడ కత్తి అంటే నిజమైన కత్తి కాదు. కత్తి అంటే బైబుల్ అంతకంటే కాదు. కత్తి అంటేనండి హక్కు కలిగి ఉండి, పోరాటము చేయడానికి హక్కు కలిగి ఉండి
పోరాటము చెయ్యకుండా శ్రమ, బాధ ఇవన్నీ అనుభవిస్తే, నిర్దోషిగా నీవు ఇదిగోనండి బాధను అనుభవిస్తే, దాన్నే దేవుడు అంటున్నాడు, నువ్వు బట్టను అమ్మి కత్తిని కొనుక్కున్నావు అని దాని అర్థం. కత్తిని కొనుక్కున్నావు అని దాని అర్థము. కాబట్టి ఆ కాంటెక్స్ట్లో యేసుక్రీస్తు వారు అందుకే అంటున్నారు, మీరు నిర్దోషిగా ఉండి బాధ అనుభవించాలే కానీ మీరు దోషులుగా ఉండి మీరు బాధ అనుభవింపకూడదు. నిర్దోషిగా ఉండి మీరు బాధలు, నిందలు, అవమానాలు మీరు అనుభవిస్తున్నారు అంటే మీరు కూడా బట్టను అమ్మి కత్తిని కొనుక్కున్నవారు. మంచిది. మరి రెండో భాగాన్ని నెక్స్ట్ వీక్ ఈ వారంలోనే కంటిన్యూ చేసుకుందాం. దేవుడి మాటలు మన హృదయంలో ఫలింపజేయునుగాక. ఆమేన్.